నెల్లూరు జిల్లా వరికుంటపాడు శ్రీశక్తి భవనంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ గవదగట్ల వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ చేవూరు శ్రీదేవి ఆధ్వర్యంలో సాగింది. పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు రాక వచ్చిన వారితోనే సమావేశాన్ని తూతు మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3 నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించి గత 3 నెలల్లో జరిగిన అభివృద్ధి పనులు ఏ పనులు చేపట్టారు, ఎన్ని పూర్తి అయ్యాయి, ఏ పనులు ఎంతవరకు వచ్చాయి, గ్రామాల్లో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయాలు ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులతో చర్చ జరగాలి. అలాంటిది ఏమీ జరగక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు హాజరు కాకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. మండల సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ప్రజల సమస్యలను వివరించేవారు లేరని, అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మండల పరిషత్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధిపై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవని విడికిడి. మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి జరుగుతున్నాయో మండల ప్రజలకైతే తెలియదు. ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారితీసే నాయకులే మండలంలో కరువయ్యారు. మండల పరిషత్లోని అభివృద్ధి నిధుల గురించి చేసే పనుల గురించి సర్పంచులు అడిగే ప్రస్తావన లేదు. దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలిసే పరిస్థితి లేదు. మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న అధికారుల తీరుపై సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు అసహనం వ్యక్తం చేశారు. చెప్పించుకునే స్థాయిలో సంబంధిత శాఖ అధికారులు ఉన్నారంటూ మండిపడ్డారు. అలాగే ఆత్మకూరు ఎస్సీ గారి చేత రోజు మాట్లాడతాను. నా ప్రాబ్లమ్స్ నాకు లేవట్లో సరే. హౌసింగ్ ఏఈ గారు లేరండి, వారి వర్క్ ఇన్స్పెక్టర్ లేరండి, అవునా కదా? చిన్న ఒక ఆకు లేదంట లాస్ట్ రోడ్కి, అది వేస్తామా? మండల స్థాయి అధికారులు పని చేయట్లేదు, ఎక్కడ అసలు రావట్లేదు మీటింగ్కి. నేను ఫైల్ ఇది రాయండి, పెట్టండి. ఎందుకు రారండి? వాళ్ళు ఎవరిని అడిగారండి? నన్ను అడిగారు పర్మిషన్, అధ్యక్షులు వారిని అడిగారా? జరుగుతుంది ప్రోగ్రామ్, ఎవరిని అడిగేస్తున్నారు పర్మిషన్ లేకుండా? ప్రజాప్రతినిధులు ఎవరిని చెప్పారా? లీవ్ పెట్టారని మాకు తెలుసా? లేదు, మేము గ్రూప్లో పెట్టాము, ఆ గ్రూప్లో ఎవరు మెన్షన్ చేశారు, మేడం అలా ప్రోగ్రామ్ నేను రాలేకపోతున్నాను అని చెప్పారా? లేదు కదా. మేము ఎవరో చెప్పుకోవాలి. ఈరోజు కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు అశోక్ నగర్లో, లైన్ లేదు, అక్కడ లైన్ మ్యాన్ రావట్లేదు, కరెంట్ పోతే వేసి దిక్కులేడు. ఇలాగే ఉంటుందండి. మీరు ఇది వాళ్ళని ఎందుకు అడిగారంటే సమీక్ష ఇలాగే ఉంటుంది. రేపు మిగతా అధికారులు కూడా కొంచెం జాగ్రత్త పడతారని. ఇది ఒక రకం. నేను ఎప్పుడు కూడా 2 పాయింట్తో మాట్లాడతా. ఒక పాయింట్ నేను మాట్లాడేది స్ట్రైట్గా ఉంటుంది, ఒక పాయింట్ ఇంటర్నల్గా ఎవరైనా హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. ఇది నా వే ఆఫ్ టాకింగ్. ఎప్పుడు ఇంట్లో అయినా బయట అయినా కానీ చిన్నపిల్లలు చెప్తున్నట్టు పెద్దపిల్లలకి అది చెప్తున్నాను అర్థం. దిస్ ఈజ్ మై స్టైల్. కాబట్టి అందరూ భద్రంగా ఎవరెవరు పరిధిలో వాళ్ళు పనిచేస్తే బాగుంటుంది. మండల స్థాయి అధికారులు గౌరవాన్ని ప్రజాప్రతినిధులకు ఏం వర్క్ లేక ఇక్కడికి వచ్చారా? ఈరోజు సెలవు దినమైనా కానీ సెక్రటరీకి ఏం వర్క్ లేక మిగతా వాళ్ళకి ఏమైనా వర్క్ లేకుండా వచ్చారా? లేదండి, వర్క్ మనకి పని కూడా ఉంటుంది, మనకి బాధలు కూడా ఉంటాయి. ఒక మాట పర్మిషన్ పెట్టుకోవాలి కదా. అదే కదా ఉద్యోగం అంటే, అదే కదా విధి లేదా పర్మిషన్, సెలవు. జీతం తీసుకున్నప్పుడు ఆ మాత్రం బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దయచేసి ఇది అందరూ గమనించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పెడుతున్నా కానీ అందరినీ అట్లా విమర్శించట్లేదు. దయచేసి సర్వసభ్య సమావేశాలకైనా సరే అధికారులు దయచేసి రావాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు నేను ఎంక్వైరీ చేస్తే దాదాపు నాకు తెలిసి మనకు 18 శాఖలు ఉంటే ఏపీఓ గారు ఎక్కడో తెలియదు, వారి తరఫున ఎవరు వచ్చారో కూడా నాకు తెలియదు. రెవెన్యూ అధికారులు ఒకరు వచ్చారు, 2 వచ్చారు. ఎంతమంది రావాలండి? మనకు రెవెన్యూ అధికారులు ఎంతమంది ఉన్నారు సార్? సబ్ కలెక్టర్ గారు వచ్చింది. నాకు అందులో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు హౌస్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అది మార్నింగ్ 8 నుంచి వాటిలోనే చూస్తాను. నేను ఆర్ఎన్ సార్, నాకు తెలుసు సార్. అంటే ఇప్పుడు మాకు ఉండేది రెవెన్యూలో సమస్యలండి. రెవెన్యూ గురించి ఒక ప్రజాప్రతినిధిగా నేను ఏదైనా అడగాలంటే మిమ్మల్ని ఏం అడగాలి? ఓకే సార్, జరుగుతున్నాయి, ఎప్పుడు పనులు ఉంటాయి సార్, లేవు నేను. కానీ ఇది ఎందుకు పెట్టుకుంటాం మనం? సర్వసభ్య సమావేశం అనేది ప్రజలకు మనం ఏం చేస్తున్నాము, మీ సిస్టమ్ ఎట్లుంది ఏంటిని తెలియజేసే విధానంలోనే కదా మనం ఉండేది. పనులు ఉన్నాయి, పనులు లేదు సార్. నాకు పని లేదా?
పనులు ఉంటాయి సార్. అట్లాగే కార్యదర్శులు కూడా అందరూ వచ్చినట్లేదు. సబ్ కలెక్టర్ గారు వస్తున్నారు దానికోసం. వెలుగుమంటే వచ్చారో తెలియదు. ఆర్టీసీ అధికారులు అసలు మర్చిపోయినట్టున్నారు. అటవీ శాఖలో ఎవరున్నారో కూడా తెలియదు. తర్వాత వచ్చేసి ఆల్రెడీ వివిపాలెంలో ఉన్నారు. విద్యుత్ శాఖ అంటే ఇంకా ఆయన మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇరిగేషన్ వాళ్ళు ఎవరు వచ్చారో తెలియదు. ఇట్లా ప్రజలకు మీ బాధ్యతలు మీరు చేస్తున్న వ్యవహారాలు మనకు ఉన్నటువంటి నాయకుల దృష్టిలో తీసుకొచ్చి మీరు ఎంతవరకు పాలన కొనసాగిస్తున్నారని ప్రజలు తెలియజేసేటువంటి కార్యక్రమమే 3 నెలలకు ఒకసారి పెట్టుకున్నటువంటి సర్వసభ్య సమావేశం. ఆ సమావేశాన్ని మీరు డుమ్మా కొడితే మీరు పరిపాలన చేసినట్లెట్లా అసలు ఏమని చెప్పుకోవాలి ప్రజలకు? కరెక్ట్ కాదేమో. దయచేసి విధులకు రాని వాళ్ళు కూడా విధులకు వచ్చి మంచి పాలన అందించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులు